హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విలేజ్ బాయ్స్ వ్లాగ్ మిక్స్ ఛానల్. ఈరోజు మనం నేతి మటన్ కీమా వడలు చేసుకోబోతున్నాం. అది ఏ విధంగా చేస్తామో మేము మీకు చూపిస్తున్నాం, రండి. ఈరోజు మనం నేతితో మటన్ కీమా వడలు తయారు చేసుకోబోతున్నాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపించబోతున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, జీలకర్ర పొడి, కారం, సాల్ట్, ధనియాల పొడి, నెయ్యి, శనగపిండి, 2 కోడిగుడ్లు, మటన్ కీమా. వీటిని ఎలా మిక్స్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మనం ముందుగా తెచ్చిపెట్టుకున్న 1/2 కేజీ మటన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి. వాటిని ఎలా కలుపుకోవాలో చూడండి. 3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్లు గరం మసాలా, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర పొడి, 1 ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, సాల్ట్ సరిపడినంత, వీటిని ఇలా వేసుకున్న తర్వాత కొంతసేపు మిక్స్ చేసుకోవాలి. వీటిని కొంచెం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మనం దీనికి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రాపర్గా మనకి బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి. మనం మిక్స్ చేసుకునేటప్పుడు బాగా జోరుగా కాకుండా కొంచెం ముద్దలా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి వడలు బాగా రావడానికి వీలుంటుంది. మనం ఈ విధంగా కలిపి పెట్టుకున్న మటన్ కీమాని కాసేపు పక్కన పెట్టి ఉంచుకోవాలి. మనం తెచ్చి పెట్టుకున్న కోడిగుడ్లను మటన్ కీమాలో ఇంగ్రీడియంట్స్తో పాటు కలపకుండా సపరేట్గా ఒక గిన్నె తీసుకొని దానిలో ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కోడిగుడ్లను వాటిలో మిక్స్ చేసుకుంటే మనకు కలుపుకున్న ఇంగ్రీడియంట్స్ జోరుగా అయిపోయి మనకు వడలు సరిగ్గా రావు. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కీమాని తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అదుముకోవాలి.
ఇలా వడల్లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. మనం కీమాని ఇలా పలచగా పెట్టుకోవడం వల్ల ఈ విధంగా మనకి వడలు అనేవి ఒక షేపులో వస్తాయండి. ఒకవేళ జోరుగా కలుపుకుంటే షేప్ అనేది రాదు. ఈ విధంగా మనం వడలు రెడీ చేసుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్న వడలు వేయించడానికి ఇలా పొయ్యి మీద కళాయి పెట్టుకొని దీనిలో నూనె పోసుకోవాలి. మనం పోసుకున్న నూనె కొంచెం సేపు మరిగేలా చూసుకోవాలి. నూనె కాలితే వడలు త్వరగా వేగుతాయి. మనం కాగబెట్టుకున్న నూనె బాగా కాగిందా లేదా అని చూసుకోవడానికి కొంచెం మన పిండి వేసి ఇలా చెక్ చేసుకోవాలి. అలా పొంగిందంటే బాగా మరిగింది అని అర్థం. అప్పుడు మనం వడలు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వడలను ఈ విధంగా ఒక్కొక్కటి తీసి ముందుగా మనం కలిపి పెట్టుకున్న గుడ్లలో పెట్టుకొని ఆ తర్వాత శనగపిండిలో ఇలా అదుముకొని ఇలా ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం శనగపిండిలో అదిపి పెట్టుకోవడం వల్ల స్పైసీగా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది. ఇలా వీటిని బాగా కాలే వరకు తిప్పుతూ ఉండాలి. ఇలా ఈ వడలు కాలిన తర్వాత ఒక్కొక్కటి తీసి ఈ నూనె బాగా ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టుకోవాలి. మనం తయారు చేసుకునేటప్పుడు వడలు ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. అప్పుడే మనకు వడలు స్పైసీగా క్రిస్పీగా ఉంటాయి. స్పైసీనెస్ కోసం పచ్చిమిరకాయలు, కరివేపాకు మనం వేయించుకోవాలి.
ఫ్రెండ్స్, ఫైనల్గా నేతి మటన్ కీమా వడలు రెడీ. ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చూద్దాం. సూపర్, చాలా బాగుంది. మనం తయారు చేసిన వడలు చాలా బాగా వచ్చాయండి. ఇలాగే మీరు ఒకసారి మీ ఇంట్లోనో మీ ఊర్లోనో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ విలేజ్ బాయ్స్ వ్లాగ్ మిక్స్ ఛానల్.